రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో ఉగ్రం బ్యాటిల్ రైఫిల్ యొక్క ప్రత్యేకత ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. అలాగే హైదరాబాద్ ప్రజలకు మరో ఫ్లైఓవర్ అందుబాటులో రానుంది. తెలంగాణ టూరిజానికి ఇస్తున్న కొత్త లుక్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దామా? హైదరాబాద్ ప్రజలకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఈ ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. నల్గొండ చౌరస్తా నుంచి కంచన్బాగ్ ఏదైతే ఓవైసీ హాస్పిటల్ జంక్షన్ వరకు నిర్మిస్తున్న ఈ స్టీల్ ఫ్లైఓవర్ 6 లేన్ల ఫ్లైఓవర్ 3.5 కిలోమీటర్ల పరిధిలో నిర్మిస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ ఫ్లైఓవర్ పనులు పెండింగ్లో ఉన్నాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. భూసేకరణలో ఇబ్బందులు వచ్చాయి. అక్కడ ప్రార్థనా స్థలాలకు సంబంధించిన సమస్యలు, ప్రజల అభ్యంతరాలు, వీటన్నిటినీ ఫేస్ చేసుకుంటూ సమస్యల్ని అధిగమించి ఆ ఫ్లైఓవర్ తన పనుల్ని పూర్తి చేసుకుంది. దాదాపుగా పనులన్నీ పూర్తి అయ్యాయి. ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ ఇతర ముఖ్య ఇంజనీర్లతో కలిసి ఆ ఫ్లైఓవర్కు విజిట్ చేశారు. సివిల్ పనులు ఇంకెంత వచ్చాయి, ఏ పనులు పెండింగ్ ఉన్నాయి అనేది. ఆగస్టు మొదటి వారంలో ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించడానికి ప్రభుత్వం చాలా తొందరగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే అక్కడ నిర్మాణం అయితే పూర్తయిపోయింది. ఇక సర్వీస్ రోడ్లు, బీటీ రోడ్లు, అలాగే క్రాష్ బ్యారియర్లు, హార్టికల్చర్కు సంబంధించి ల్యాండ్స్కేపింగ్, లైటింగ్కు సంబంధించిన పనులు, అలాగే రోడ్ మార్కింగ్ పనులు అవి జరుగుతున్నాయి. వాటిని త్వరలో కంప్లీట్ చేయమని డే అండ్ నైట్ అక్కడ పనులు జరుగుతున్నాయి. కంప్లీట్ చేయడానికి ఎంతవరకు వచ్చాయనే సందర్భంగా కమిషనర్ ఈరోజు ప్రధాన శాఖలకు సంబంధించిన అధికారులతో కలిసి విజిట్ చేయడమే కాదు, ఆ పనులకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. సాధ్యమైన త్వరలో ఆ పనులన్నీ ఈ మంత్లోనే జూలై ఎండింగ్ వరకు కంప్లీట్ చేసి ఆగస్టు ఫస్ట్ వీక్లో దీన్ని ప్రజల ఉపయోగార్థం, ప్రజల కోసం ఓపెన్ చేయాలన్న కృతనిశ్చయంతో అధికారులు అలాగే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఆగస్టు మొదటి వారంలో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫ్లైఓవర్ కనుక అందుబాటులోకి వస్తే మలక్పేట్, సైదాబాద్, చంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గిపోవడంతో పాటు ఓల్డ్ సిటీ, న్యూ సిటీకి సంబంధించి రాకపోకలు ఒక లింక్ ఏర్పడి చాలా వేగవంతం అవుతాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఈ నల్గొండ చౌరస్తా నుంచి కంచన్బాగ్ వరకు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్లకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేయడానికి కూడా అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ ఖర్చు 630 కోట్ల రూపాయలు అయింది. 3.5 కిలోమీటర్లు ఉన్న ఈ స్టీల్ బ్రిడ్జ్లో ఓవైసీ హాస్పిటల్ వైపు 210 మీటర్ల అప్ ర్యాంప్ నిర్మించారు. అలాగే అక్బర్బాగ్ వైపు డౌన్ ర్యాంప్ నిర్మించారు. అయితే చాలా అంటే ఈ రూట్లో ఏదైతే నల్గొండ చౌరస్తా నుంచి కంచన్బాగ్ వరకు వెళ్ళే రూట్లో ట్రాఫిక్లో నరకం అనుభవించేవాళ్ళు జనాలు. ఆ ట్రాఫిక్ సమస్య ఇక శాశ్వతంగా పరిష్కారం కావడంతో పాటు సిగ్నల్ ఫ్రీగా ఎక్కడా ఆగకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. నల్గొండ చౌరస్తా నుంచి కంచన్బాగ్ వరకు ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుందని ప్రయాణికులు అంటే నగర ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని. చాలా అంటే ఇక్కడ భూసేకరణ అలాగే ఆ ప్రార్థనా స్థలాలకు సంబంధించిన వివాదాల కారణంగా బాగానే ఈ ప్రాజెక్ట్ జాప్యం జరిగినప్పటికీ టోటల్గా ఈ ప్రాజెక్ట్ అయితే పనులన్నీ పూర్తి అయిపోయాయి. ఇక చిన్నపాటి పనులు కొన్ని అదే ల్యాండ్స్కేపింగ్, లైటింగ్ లాంటి, రోడ్ మార్కింగ్ లాంటి పనులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అవి కూడా సాధ్యమైన త్వరలో కంప్లీట్ చేసి ఆగస్టు మొదటి వారంలో ఈ ఫ్లైఓవర్ ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పని కంప్లీట్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం పూర్తిగా ఈ పని మీద దృష్టి పెట్టాము. ఎల్ఏ ఇష్యూస్ కూడా పూర్తిగా సార్ట్అవుట్ చేయడం జరిగింది. 620 crores ప్రాజెక్టు, 3.3 కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ ర్యాంప్ ఉన్న ప్రాజెక్ట్స్ ఇది. దీనివల్ల చాలా టైం తగ్గుతుంది. 40 to 45 minutes మీరు ఈ ట్రాఫిక్లో మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ క్రాస్ చేయాలన్నా ఇప్పుడు 8 minutesలో క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది డైరెక్ట్గా నల్గొండ వెళ్ళిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఈ క్రూషియల్ జంక్షన్లో సైదాబాద్ నుంచి ఎవరైనా హైదరాబాద్ వెళ్ళడం దానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్లైఓవర్. నెక్స్ట్ మంత్ లోపల పూర్తిగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటాయి. రెడీ ఫర్ ఇనాగరేషన్ రెడీగా ఉంటుంది. కొన్ని అప్ ర్యాంప్స్ వర్క్ అండ్ డౌన్ ర్యాంప్స్ వరకు రిటైనింగ్ వాళ్ళ వర్క్ ఉన్నాయి. అది చాలా స్లో వర్క్, అది చాలా పగటిబందిగా చేయాలి. ఆ పని అయినా విల్ బి ఓపెన్ ఫర్ ట్రాఫిక్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నుంచి ఓపెన్ చేసి. సార్ ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారు? 620 crores.
620 crores ఖర్చు అయింది. ఎల్ఏ ఎక్కువ అయింది. ఎల్ఏ మ్యాక్సిమం ఎల్ఏ వల్ల లేట్ అయింది. కొన్ని కేసెస్ వల్ల, కొన్ని టెంపుల్ ఇష్యూస్ వల్ల, కొన్ని రిలీజియస్ ఇష్యూస్ వల్ల కొన్ని లేట్ అయింది. అన్నీ సార్ట్అవుట్ చేసుకొని ఈ లాస్ట్ 1 yearగా ఇది చాలా ఫాస్ట్గా జరిగింది. దాని ముందు 30% 40% వరకు ఉంది. లాస్ట్ 1 yearలో వీ కంప్లీటెడ్ మోర్ దెన్ 60% వరకు కంప్లీట్ చేసాం. చాలా సిఈ వారి టీం చాలా డే నైట్గా సిఈ వారి టీం చేసేది. సో ఆగస్ట్ నుంచి ఈ ప్రజలకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంది. ఉగ్రం బ్యాటిల్ రైఫిల్ అన్ని పరీక్షలు పాస్ అయిపోయి క్లియరెన్స్ లభించింది. ఒక పక్క సైన్యం, హోంశాఖ చాలా కఠినమైన పరీక్షలు, అందులో చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తుందని వాళ్ళు నిర్ధారించారు. 100 రోజుల్లో డిజైన్ చేశారు. మీకు గుర్తుందా, మన దేశంలో మన రక్షణ వ్యవస్థకు కావాల్సిన అన్ని మ్యాక్సిమం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. స్వదేశంగానే మనం తయారు చేస్తున్నాం. ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో డిఆర్డిఓ పలు ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో ద్వీప డిఫెన్స్ సంస్థ అని ఒక ప్రైవేట్ సంస్థ, వాళ్లకు 2021లో లైసెన్స్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 13 ఎకరాల స్థలం ఇచ్చింది వాళ్ళకి. అందులో ఈ ఫ్యాక్టరీ పెట్టుకుని వాళ్ళు డిఫెన్స్కు సంబంధించిన పలు ఆయుధాలు తయారు చేస్తున్నారు. అది ఆ ఎగ్జామ్లో ఏదైతే సైన్యం, ఆర్మీ అలాగే హోంశాఖ ఎలా పనిచేస్తుంది, ఈ బ్యాటిల్ రైఫిల్ ఉగ్రం అనే పేరు పెట్టారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 100 రోజుల్లోనే ఈ డిజైన్ పూర్తి అయిపోయింది. 500 మీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇది 4 కిలోల కంటే తక్కువ బరువు ఉంది. పర్వత ప్రాంతాలు, మంచు ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ఎక్కడైనా వాతావరణం, ఎలాంటి వాతావరణం ఉన్నా అందుకు అనుగుణంగా సైనికులకు ఇబ్బంది కలగకుండా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు డిఫెన్స్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే, గతంలో కానీ ఇప్పుడు కానీ హైదరాబాద్ అనేది ఫార్మా రంగంలో అలాగే ఐటీ రంగంలో నంబర్ 1గా ఉండేది. ఇప్పుడు రక్షణ ఉత్పత్తుల్లో కూడా చాలా కీలకంగా మారింది. ఒక హబ్గా తయారవుతుంది రక్షణ ఉత్పత్తులకు సంబంధించి కూడా హైదరాబాద్. గతంలో ఇప్పుడు కూడా పలు చాలా కీలకమైన ప్రాజెక్టులను చేపట్టడమే కాదు, విజయవంతంగా అందులో ఏదైతే ప్రాజెక్ట్ చేపట్టారో ఆ ప్రాజెక్ట్లో సక్సెస్ అవ్వడం, మంచి ఎక్విప్మెంట్ తయారు చేయడంలో కూడా హైదరాబాద్ దూసుకుపోతుందని చెప్పవచ్చు. కేవలం ఈ ఉగ్రం బ్యాటిల్ రైఫిల్తో పాటు ఈ చాలా అంటే డ్రోన్లు కానీ అలాగే డిఫెన్స్కు సంబంధించిన పలు రైఫిల్స్ కూడా చాలా కాలం నుంచి తయారు చేస్తున్నారు ఇక్కడ. అవి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి ఆర్మీకి. అనేక సందర్భాల్లో వాతావరణ పరిస్థితులు కానీ అలాగే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా చాలా ఈజీగా, అంటే ఇరిటేట్ కాకుండా సైనికులు దాన్ని మోసుకుంటూ వెళ్ళి లక్ష్యాన్ని, ఏదైతే సైనికుడి యొక్క లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం ఛేదించే దిశగా పలు ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నారు. అవన్నీ రక్షణ రంగంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. కాబట్టి హైదరాబాద్లో రూపొందించిన ఈ ఉగ్రం రైఫిల్ గేమ్ చేంజర్గా కాబోతుందా? ఈ ఉగ్రం బ్యాటిల్ రైఫిల్ని కేవలం ఆర్మీ మాత్రమే కాదు, సిఆర్పిఎఫ్, సాయుధ బలగాలు, రాష్ట్రాలకు సంబంధించిన పోలీసుల్లో కొన్ని సపరేట్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా వీటిని ఉపయోగించనున్నారు త్వరలో. అయితే ఇది చాలా విజయవంతంగా అన్ని పరీక్షల్లో నెగ్గడంతో దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా మంచిగా పనిచేస్తుంది ఇది. ఎలాంటి వాతావరణంలోనైనా అలాగే లక్ష్యాన్ని ఛేదించడంలో ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా తేడా రాదు. 500 మీటర్ల దూరంలోనే అతను అంటే ఆ లక్ష్యాన్ని ఛేదించవచ్చు అని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అయితే స్వదేశీ పరిజ్ఞానం, భారత్ నిర్భర్ ప్రాజెక్ట్ ఏదో ఉందో, స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ గతంలో లాగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా సొంతంగా మన సొంత పరిజ్ఞానంతో మన దేశంలోనే ఇలాంటి ఎక్విప్మెంట్స్, డిఫెన్స్కు సంబంధించిన ఆయుధాలు ఉత్పత్తి చేయడంతో ఖర్చు తగ్గడంతో పాటు చాలా క్వాలిటీ కూడా వస్తుంది అని డిఫెన్స్కు సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఉగ్రం బ్యాటిల్ రైఫిల్ మొత్తం ఈ రక్షణ వ్యవస్థలో గేమ్ చేంజర్ కాబోతుంది. అయితే దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. హైదరాబాద్ టూరిజానికి రేవంత్ సర్కార్ ఒక నయా లుక్ ఇస్తుంది. ఇప్పటివరకు మనం అనుకుంటాం హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ, హుస్సేన్ సాగర్ అనుకుంటాం. కానీ ఇక హైదరాబాద్ టూరిజం అంటే ఎకో పార్కులు, అలాగే అడ్వెంచర్ జోన్లు, అర్బన్ ఫారెస్ట్, వీటిపై ఈ ప్రభుత్వం ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంది. గుర్రం కూడా ఎకో పార్క్ను మోడల్గా తీసుకుని అక్కడ వినోదం అలాగే విశ్రాంతి
అడ్వెంచర్ జోన్గా చాలా పబ్లిక్ నుంచి బాగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో అలాంటి పార్కులు డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ ఉందో అక్కడ 15,000 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ను క్రియేట్ చేస్తున్నారు. పచ్చదనంతో పాటు పర్యావరణ పరిరక్షణ, అలాగే అడ్వెంచర్ జోన్లుగా జనాలకు ఒక విశ్రాంతి స్థలానికి సంబంధించి లోపల తిరగడం, ఒక రకమైన ఒక ప్రత్యేక అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో పార్కులను అభివృద్ధి చేయడం, ఎకో పార్కులకు ఒక డెస్టినేషన్ హబ్గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. డిసెంబర్ నెలలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఆ సమ్మిట్ సందర్భంగా భారీ ఎత్తున ఈ టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం పలు ఇన్వెస్ట్మెంట్ కోసం పలు ప్రాజెక్టులను ఈ టూరిజం పరంగా క్రియేట్ చేస్తుంది. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే 3 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పించాలి, జీడిపిలో ఆదాయం పెంచుకోవాలి పర్యాటక రంగం ద్వారా అనే లక్ష్యంతో ప్రభుత్వం దూసుకుపోతుంది. బడ్జెట్లో కూడా భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించింది. అలాగే 15,000 కోట్ల పెట్టుబడులు ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి ఈ పర్యాటక రంగంలో రావడానికి. కేంద్ర ప్రభుత్వం యొక్క గ్లోబల్ స్టాండర్డ్ టూరిజం డెస్టినేషన్ పథకం కింద భారీ ఎత్తున ఫండ్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక 50 ప్రాంతాల్లో ఈ ఫండ్ ఇవ్వబోతుంది. అందులో భాగంగా ఇక్కడ ఏదైతే మన తెలంగాణకు వికారాబాద్, నాగార్జున సాగర్, యాదగిరిగుట్ట ఈ 3 ప్రాంతాలకు సంబంధించి కేంద్ర పథకం కింద ఒక 500 కోట్ల రూపాయలు తీసుకోవడానికి ఆ రకంగా ప్రాజెక్ట్ కోసం వారు డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. అక్కడ నుంచి ఫండ్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అడ్వెంచర్ జోన్లు అంటే ఈకో పార్కులుగా, అలాగే ఏదైతే ఈ అర్బన్ ఫారెస్ట్ మీదే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉన్న తారామతి, బారాదరి, అలాగే ఏదైతే వారసత్వ కట్టడాలు ఉన్నాయో వాటిని ఆధునీకరించడం, పురాణపులను మళ్ళీ అక్కడ జనాలంతా వచ్చి ఆ వంతెన చూసేలా చేయడం లాంటి పనుల మీద ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి దేశీయ టూరిస్టులు గత ఏడాది 9 కోట్ల మంది వచ్చారు. విదేశీ టూరిస్టులు 1,50,000 అంటే 1,60,000 మందికి వరకు టూరిస్టులు వచ్చారు. వీళ్ళతో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. హోటల్స్ మీద పెట్టుబడి, అలాగే ట్రావెల్ ఏజెన్సీలు, అడ్వెంచర్ పార్కులు, రెస్టారెంట్లు వీటిపైన భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడానికి విదేశీయులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అంటే ఆ పెట్టుబడులు వస్తే ఇక్కడ మన యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. జీడిపిలో కూడా 10% వరకు ఈ టూరిజం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. కోయిలకుండ కోట, అలాగే అనంతగిరి హిల్స్, యాదాద్రి, భువనగిరి ఖిల్లా పైన ప్రత్యేక ఆసక్తి చూపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. చాలా పురాతనమైన బావులు ఉన్నాయి మన దగ్గర. ఆ బావులకు సంబంధించి ఒక్కొక్క బావికి ఒక్కొక్క ఉత్సవం, బౌలి సెలబ్రేషన్స్ అని, అలాగే ఈ హెరిటేజ్ వాక్లు నిర్వహిస్తున్నారు. అవి ఇంకా పెంచాలి. ఒక టూరిస్ట్ ప్లేస్ నుంచి ఇంకో టూరిస్ట్ ప్లేస్కు హెరిటేజ్ వాక్లు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే నైట్ బజార్లు అంటే ఇప్పుడు 11 వరకు సిటీలో పర్మిషన్లు ఉన్నాయి. దాన్ని విస్తృతపరుస్తూ రాత్రంతా విదేశాల్లో ఉన్నట్టు నైట్ బజార్ల కాన్సెప్ట్ కూడా త్వరలో తీసుకురావాలని టూరిజం పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. అందుకే భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, 3 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడం, ఆ దిశగా ఈ టూరిజానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్లాన్లతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.